ఆ వాక్యము వాగ్దానము గొప్పది. ఆయన చెప్పినటువంటి మాటలు గొప్పవి. ఆ గొప్పవాని యొక్క గొప్ప మాటలు చెప్పుకుంటున్నాను తప్ప మనం ఏమాత్రం వాళ్ళము. కనుక ఆ సమయానికి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేయాలి, దేవుడు కూడా జ్ఞాపకం చేయాలి. అప్పుడు లబోదిబోమంటూ కూర్చుంటే కనుక మనకు పని జరగదు. వెనువెంటనే ప్రభువా ఈ యొక్క మేఘం, ఈ కష్టాలనే మేఘము వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు. ఈ మేఘాలు కష్టాల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. మనకి కష్టాలు మేఘాల్లాగా ఎలాగొచ్చేస్తాయో, ఒక్కొక్కసారి మేఘాలు మెల్లిగా కదులుతుంటే ఒక్కొక్కసారి పరుగున వచ్చేసినట్టు వచ్చేస్తూ ఉంటాయి. ఆకాశం వైపు మనం పరిశీలించి చూసినట్లయితే అలాగా కష్టం మీద కష్టం వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క మేఘాల వెనుక, కష్టాలనే మేఘాల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు. నీతి సూర్యుడు ఉన్నాడమ్మ నీకు. ఒకవేళ మేఘం ఉందా, జస్ట్ మళ్ళీ అది తొలిపోయిందంటే మళ్ళీ సూర్యుడు బయటపడిపోతాడు. మేఘం యొక్క లక్షణం అది. మేఘం అది తిరుగుతూ ఉంటుంది, ఆ సూర్యబింబానికి అడ్డొస్తూ ఉంటుంది. ఆ కాసేపు మేఘము చీకటి మనకి మబ్బు వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే అది వెళ్ళిపోయింది, నీతి సూర్యుడు పైకి వస్తూ ఉంటాడు. కనుక మన దేవుడు మన దగ్గరే ఉన్న, మన వాక్యం, మన యొక్క వాగ్దానం మన దగ్గరే ఉంది. ఇంకా భయపడవలసినటువంటి పని ఏముంది? అందుకే దేవుడు నిష్టగా నిలబడినటువంటి వీళ్ళు 10 రోజులు మమ్మల్ని కనిపెట్టండి అయ్యా చాలన్న. 10 రోజులు కనిపెట్టండి అని చెప్పినటువంటి మాట. 10 రోజులకి కూడా పాపం అతనికి దేవుడు మంచి మనసును ఇచ్చాడు. ఆష్కనజ్ అనేటటువంటి ఆ యొక్క నపుంసకుడికి చక్కని మనసు ఇచ్చాడు. వీళ్ళు చెప్పినటువంటి మాట, ఈ బాలురు చెప్పిన మాట అధిపతి ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. నయమాన్ దగ్గర చిన్నపిల్ల మాట ఆలకించలేదా? ఆ పనివాడి మాట నయమాన్ వినలేదా? రథాన్ని వెనక్కి కొట్టుకుని వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేసి శుద్ధుడు అవ్వలేదా? కనుక పనివారు అంటే దేవుని బిడ్డలు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా చేసేవారే పనివారు. పనివారుల ప్రార్థనా కూటం అన్నారు. కనుక పనివారుల ప్రార్థనా కూటం, పనివారు వర్కర్స్ మీటింగ్ అంటే ఎవరు? దేవుని నిమిత్తం పనిచేసేటువంటి వారు, పరిచారకులు. పరిచారకులు, సేవకులు, శిష్యులు, కాపరులు అన్నీ వీరే. కనుక ఆ అంతస్తులో నువ్వు ఉన్నావా? ఉంటే కనుక దేవుడు నీకు వారికి ఇచ్చిన దీవులన్నీ కూడా నీకు ఇస్తాడు. ఇప్పుడు వీరు ఆ పనిలోనే ఉన్నారు. మా దేవుడిని మేము ప్రకటన చేయగలవారం. మా ప్రవర్తన వల్ల, మా నోటి మాట వల్ల, మా ప్రార్థన వల్ల, మా కార్యక్రమం వల్ల ఇదిగో మా దేవుణ్ణి మేము వెల్లడి చేస్తూ ఉంటాం. మా దేవుణ్ణి మేము వెల్లడిపరుస్తూ ఉంటాం అనేటటువంటి మాట మనం సంకల్పం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. అప్పుడు మన తీర్మానానికి ఒక అర్థం అంటూ ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఏమన్నారంటే 10 రోజులు కనిపెట్టయ్యా అంటే ఆ మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 10 దినాల వరకు ఏంటి? మిగిలినటువంటి బాలురందరికీ కూడా మాంసము, రాజు భోజనాలు, ఆ ద్రాక్షరసము, ఆ యొక్క మత్తు పదార్థాలన్నీ కూడా దేవత దగ్గర పెట్టి ఆ దేవత ఆరగించిన తర్వాత వీళ్ళు ఆరగించాలి. అలాంటి ఆహార పదార్థాలు పట్టుకొచ్చి అందరికీ పెట్టారు. అందరూ తిన్నారు. ఆహా ఓహో అనుకున్నారు, తిన్నారు. మొక్క ముడుసు తిన్నారు, ఏదో ఒకటి తాగి వారిని వారు పోషించుకోగలిగారు. దేవునికి నీ కోసం నిలబడలేదు. దేవుని కోసం ప్రత్యేకించి నిలబడిన వారు నలుగురే. ఈ నలుగురే వారు దానియేలు అన్నాడు, మమ్మల్ని పరిశీలన చేయండి. ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్ష చేయండి. 10 రోజుల వరకు కూడా వాళ్ళకేమో వాళ్ళు అడిగినటువంటి ఆ మాంసాహారాలు ఇవ్వండి. ఇప్పుడు ఈ 10 రోజులు కూడా మాకు మాత్రం ఈ శాకాహారం నీళ్ళు ఇవ్వండి చాలు. అప్పుడు 10 రోజులు అయిన తర్వాత వాళ్ళని మమ్మల్ని కూడా కనిపెట్టండి. అప్పుడు మీరే తేల్చండి. ఇంకా నేను చెప్పవలసిన అవసరం ఏమి లేదు. 10 రోజులు అయిన తర్వాత ఎవరిని మీరు సెలెక్ట్ చేస్తారో దేవుని సముఖానికి తీసుకువెళ్ళడానికి, రాజు సముఖానికి తీసుకుని వెళ్ళటానికి అని మీకు తేడా వస్తే కనుక, అంటే 10 రోజులు కనిపెట్టమన్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఈ భోజనం పెట్టాలి, ఆ రసాలు ఇవ్వాలి వీళ్ళకి. అప్పుడు వాళ్ళు చిక్కిపోయినట్టు కనపడితే కనుక ఇక నపుంసకుడికే దెబ్బ వస్తుంది. ఎందుకు వీళ్ళు చిక్కిపోయారని అడిగితే వాళ్ళకి నీళ్ళు ఇచ్చానండి, వాళ్ళకి ఆకుకూరల భోజనం పెట్టానండి అని అతను చెప్పగలగాలి. వీళ్ళే మేము అడిగామండి అందుకే అతను పెట్టాడండి. ఇంకా అది ఏమీ లేకుండా దేవుడు అలాగ దాన్ని అంతటినీ కూడా కనుమరుగు చేసేసాడు. ఇక్కడ 10 రోజులు అయిన తర్వాత ఇప్పుడు మనం వాక్యములను చదువుకుందాం. పరీక్షించాను ఆ 15వ వచనం. ఆ 10 దినములైన వారి ముఖములు రాజభోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, అసలే సౌందర్యవంతుల ఈ శాకాహారం తిన్న వెంటనే ఇంకా కూడా వారికి ఏమొచ్చేసింది? కళాకాంతలు వచ్చాయి. అందుకే ఆకుకూరల భోజనం తింటే జ్ఞానం పెరుగుతుందని కూడా తెలుసు. ఈ మాంసాహారాలు తింటే కనుక మైండ్ మొద్దుదేరిపోతుందట. మైండ్ ఏమైపోతుందంటే మతిశాంచల్యం కలుగుతుందట. కనుక మందబుద్ధి వచ్చేస్తుంది అనమాట. చురుకుగా ఉండదు మన బుద్ధి జ్ఞానాలు.
అందుకే శాకాహారం తినాలని చెప్తారు చాలామంది. రోగం తగ్గాలన్నప్పటికీ కూడా మాంసాహారాలు మానేయాలని కూడా చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యాదులను ఇచ్చాను. ఇప్పుడు 10 రోజులు కనిపెట్టిన తర్వాత ఆ టెస్ట్లో తేలిపోయింది. ఓకే, ఈ 10 రోజులు అయ్యేసరికి ఈ మాంసాలు తినేవారు ముఖాల కంటే కూడా ఈ శాకాహారం తిన్నటువంటి వీరి యొక్క ముఖాలు చాలా బాగున్నాయి, చాలా తేజస్సుగా ఉన్నాయి, కళగా ఉన్నాయి, కాంతిగా ఉన్నాయి అని చెప్పి నిర్ధారణ చేసుకున్నాడు ఆ యొక్క నపుంసకుడు. అప్పుడు ఏం చేశారంటే ఈ 4 బాలురు సంగతి ఏమంటే, ఈ 4 బాలురు అంతే ఎంతోమంది 100 మంది ఉన్నారమ్మ బాలురు అక్కడ తోడుకొని వచ్చినటువంటి వారు బానిసలుగా తీసుకొచ్చినటువంటి వారు, ఆ యెరూషలేము ప్రదేశం నుంచి వచ్చినటువంటి వారు అందరూ కంటే కూడా ఈ బాలుర యొక్క సంగతి ఏమిటి అంటే ఎలా చెప్తున్నారో చూడండి వాక్యము. ఏమిటి అంటే, మరి దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించాను. ఈ సకల శాస్త్రాల్లో ప్రవీణత వచ్చింది. ఇంకోటి వివేకం. చాలాసార్లు చెప్పాను కదా, జ్ఞానం కంటే కూడా ఎక్కువైంది వివేచన. ఎంత జ్ఞానం ఉన్నా కూడా తాగాడు అనుకోండి, వాడికండి ఎంత జ్ఞానం ఉనండి బాబు, కానీ ఇతను వాడు తాగేస్తాడండి అంటారు. కానీలో గూని వస్తుందట. కనుక కానీ అండి అని అనకూడదు, ఇంకా వాడండి ఎక్స్పర్ట్ దేవుని యొక్క భయభక్తుల్లో, వాడు ఎక్సలెంట్ అని చెప్పాలి. అదనమాట ఇప్పుడు ఇక్కడ వీరికి జరిగినటువంటి సంఘటన. అందుకే వారు ఏమైనా వారికి దేవుని యొక్క జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. వివేచన అంటే ఏ పని చేస్తే మంచిది, ఏ పని చేస్తే చెడ్డది, ఇది వివేచించుకుంటే ప్రతి మనుషుడు కూడా మరి మంచివాడుగా తయారవుతాడు, చెడ్డగా వాడుగా తయారవుతాడు. ఈ 2 కేటగిరీస్. వాడు జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని బట్టి అబ్బాయి ఇది ముళ్ళ దారి, నేను ఇక్కడ ఇలా వెళితే కనుక గమ్యస్థానం చేరలేను, సురక్షితంగా వెళ్ళలేను, ఆటంకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఇది జీవ మార్గము, ఇది మేలు మార్గం. ఈ మార్గంలో ప్రయాణం చేస్తే మొదట్లో మనకు కొంచెం కష్టమైనప్పుడు కూడా దేవునిని చేరడానికి ఇదే మనకు ముఖ్యమైనటువంటి మార్గం అని తెలుసుకునేటటువంటి జ్ఞానం. అందుకే ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో ఇచ్చినటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక అందుకే ఏమన్నారంటే అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావనను గ్రహించు తెలివిగలవాడయ్యుండను. ఇది ఇప్పుడు కళలు వస్తూ ఉంటాయి, స్వప్నాలు వస్తూ ఉంటాయి. కళల యొక్క భావాన్ని కూడా మనం గ్రహించగలగాలి. అందుకే మరి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వస్తారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషలు వస్తాయి. ఆ భాషల యొక్క వివరము తెలియచేసేటటువంటి వరం కూడా ఒకరికి ఇస్తారు దేవుడు. భాషల వరం ఉంటుంది, భాషలకు అర్థం చెప్పగలిగే వివరం కూడా ఉంటుంది, వరం ఉంటుంది. కనుక వరాలన్నీ కూడా ఉంటాయి. భాషలకు అర్థం చెప్పగలిగే వరము కూడా సంపాదించుకోవాలి మనము. కనుక అందుకే భాషల యొక్క అర్థం అన్నారు. కనుక మనకి జ్ఞానం యొక్క వరము అంటే ఇది మంచిదా, ఈ దారి చెడ్డదా అని వివేచన కలిగించుకునేటటువంటిది. అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే దానియేలు సకల విధములకు దర్శనములు చూసేటటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడు. వాళ్ళ 3 కంటే కూడా ఇప్పుడు 4వ వాడికి ఏమొచ్చిందంటే స్వప్నములను, దర్శనములను, భావములు. దర్శనం వచ్చిందంటే దాని భావం చెప్పగలగాలి, కళ వచ్చిందంటే దాని భావం చెప్పగలగాలి. అది వరం, అసలైనటువంటి వరం. అలాగే ఏదో చీకటండి వచ్చేసిందండి, దెయ్యంలాగా వచ్చిందండి, భూతంలాగా వచ్చిందండి, చాలా భయంగా ఉందండి అని బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే దానికి అర్థం చెప్పకపోతే కనుక అందుకే ఏమనాలన్నమాట, మరి కాకపక్షములు అని ఉంది బైబిల్లో పరమగీతములు. పక్షములు అంటే ఏకలేని అర్థం. పక్షం అంటే 15 రోజులు, నెలలో 2 పక్షాలు ఉంటాయని తెలుసు. శుక్లపక్షము, కృష్ణపక్షం అని ఉంటుంది. అందుకే బహుళపక్షం అని ఉంటుంది. 2 పేర్లు ఉన్నాయి దానికి. శుద్ధపక్షం, శుక్లపక్షం అంటే అది వెన్నెల పూర్తిగా ఉండేటటువంటి పక్షము. అంటే 15 రోజులను ఒక పక్షం అంటారు. నెలకు 2 పక్షాలు ఉంటాయి. కనుక పక్షం అంటే ఏకలని కూడా అర్థం ఉంటుంది. ఏకలని అర్థం ఉంటే అప్పుడు మనం ఏమనుకోవాలన్నమాట, పక్షి యొక్క ఏకలు. మరి కాకి ఎలా ఉంటాయి ఏకలు? కృష్ణపక్షములు అంటే వెంట్రుకలు, అవి నల్లటి వెంట్రుకలు. మరి కాకి అపవిత్రమా? ఒకవేళ అపవిత్రమైతే అపవిత్రం వచ్చు. మనుషులు కూడా నల్లగా ఉంటారు. ఆఫ్రికా దేశస్తులు బాగా నల్లగా ఉంటారు. నేనే నలుపు అనుకుంటే నాకంటే నల్లగా ఉండేటువంటి వారు ఉంటారు. కనుక ఈ నలుపు దేవుడిచ్చినటువంటి నలుపు. తల వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అంచేత ఇది పాపమా? కాదు. కనుక దేవుడు సృష్టిలో ఇచ్చినటువంటి ఈ నలుపు అనేటటువంటిది దేవుడే ఇచ్చాడు కూడా శ్రేష్టమైనటువంటిది.
కనుక కాకపక్షములు అంటే దర్శనాలు వచ్చేటప్పుడు అండి నల్లగండి నాకు ఉంటే వచ్చేసిందండి, ఇలాగంటే అలాగండి అని చెప్పినప్పుడు భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. నల్లగా వచ్చినంత మాత్రం చదువు. ఒకవేళ దానివల్ల నీకేమైనా అభ్యంతరం ఉన్నా ప్రార్థన చేసుకో. ఎందుకంటే దేవుడు ముందుగానే తెలియజేస్తాడు కాబట్టి. చీకటి నీకు చూపించడం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటి? వెంటనే మోకరించి ప్రార్థన చేయి, చీకటిని వెలుగొచ్చితే ప్రభు అని. ఎందుకంటే దేవుడికి ఆ శక్తి ఉంది. మహాసముద్రం పాయలు చేసే శక్తి ఉంది. కట్టిన బండలో నుంచి నీరు చేసేటటువంటి శక్తి ఉంది ఆయన దగ్గర. కనుక భూమిని నిండించే శక్తి ఉంది, భూమిని ఎండగట్టే శక్తి ఉంది. ఈ శక్తులన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు చూపించాడు? అమ్మ ఇదిగో కీడుగా ఉంది కాబట్టి ప్రార్థన చేసుకో అని ఒక మెళుకు ఇచ్చాడు అనుకుని నువ్వేం చేస్తావంటే ఆ చీకటిని వెలుగుగా చేయి ప్రభా అని ప్రార్థన చేసుకోవడానికి. అమావాస్య ప్రార్థన అంటే నాకు తెలీదు అనేటువంటి వాడు కూడా చాలామంది ఉన్నారు. బైబిల్లో ఉంది అమావాస్య నాడు ప్రార్థనలని, అమావాస్య నాడు కొమ్ము ఊదుడని కూడా ఉంది. కొమ్ము ఊదడం అంటే ప్రార్థన చేయడం, తప్పే ఉంది అందులో. అమావాస్య ఈ లోకరీత్యా మనం చూసినప్పుడు, ఈ యొక్క కాలమానాన్ని బట్టి చూసినప్పుడు అమావాస్య వస్తూ ఉంటుంది నెలకోసారి. ఈ నెలకోసారి వచ్చినట్టు అమావాస్య కటిక చీకటి అన్నమాట. ఇంకా చంద్రుడు పూర్తిగా చీకటి అయిపోతాడు, నలుపు అయిపోతాడు. అంచేత ఈ లోకం యొక్క ఈ కాలమానాన్ని బట్టి వచ్చిన అమావాస్య నాడు మనము అలాంటి అమావాస్య నాడు ప్రార్థన చేస్తే గనక, అమావాస్య లాంటి చీకట్లు ఏవైనా ఉంటే గనక, కష్టాలు ఏవైనా ఉంటే గనక అవి దేవుడు మరలా వెలుగుగా చేయగలడు. మరణాన్ని కొట్టివేసి జీవమును ఇవ్వగల దేవుడు అని మనకు తెలుసు. దైవజనులు చెప్పినటువంటి మాట ఇది. అమావాస్య చీకటి ప్రియులారా, దానికి అధికారం ఉన్నది ప్రియులారా అనేటటువంటి మాట కూడా చెప్పారు పాటలోను. కనుక అమావాస్య చీకటి దానికి అధికారం ఉంది. దేనికి? చీకటికి. చీకటి అంటే దెయ్యం. కనుక దానికి అధికారం ఉంది కాబట్టి మనం చేయవలసినది ఏంటంటే ఈ రోజున ఈ చీకటితో తొలగించు ప్రభా, ఈ చీకటి వెలుగుగా చెయ్యి, ఈ చీకటిని వెలుగుగా చెయ్యి. లాజరు బయటికి రా అన్నాడు ప్రభు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రాగంటే సాధ్యమా? అప్పటికప్పుడే 3 రోజులు అయిపోయిందే, 4వ రోజు కంపు కడుతుందే. అక్కడ వాళ్ళ గోతులో ఏముంటుంది? ఇప్పుడు కుళ్ళిపోయిన శరీరం ఉండాలి, దుర్గంధం ఉండాలి, దుర్వాసన ఉండాలి, అందులో పురుగులతోటి ఉండాలి, నింపబడి ఉండాలి ఆ శరీరం, ఆ యొక్క దేహము. అక్కడి నుంచి అంత కఠినమైనటువంటి ప్రదేశంలోంచి ఆ యొక్క చీకటిలో నుంచి వెలుగు రావాలి, మరణములో నుంచి జీవము రావాలి. ఆ ఎండిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి శరీరంలో నుంచి జీవం కలిగినటువంటి ప్రాణము కలిగినటువంటి ఆ లాజరు శరీరం లేచి రావాలి. ఒక్క మాట సెలవిచ్చాడంతే. దేవుని యొక్క ఆయన కృతజ్ఞతాసులు చెల్లించుకున్నాడు. ఆయన ఇప్పుడు మహిమపరచబడాలి తండ్రి, మనిషి కుమారుడు ఎందుకు పంపించబడ్డాడు అని చిన్న ప్రార్థన చేసుకున్నారు. అంతే వెంటనే లాజరు లేచురా అంటే అప్పటి వరకు కూడా లోపల కూర్చుని ఉన్నాడో, బతుకున్నాడో, పడుకుని ఉన్నాడో ఆ విషయాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, లాజరు బయటకు రా అంటే ఏంటి? ఇంట్లో తలుపేసుకుని ఉన్నటువంటి బిడ్డని ఎవరే లాజరు ఇలా బయటకు రారా ఒకసారి అని అంటాను కదా. అప్పుడు తలుపు తీసుకుని వస్తాడు వాడు, ఎందుకంటే వాడు మెలకుగా ఉన్నాడు కాబట్టి, ప్రాణంతో ఉన్నాడు కాబట్టి. కానీ ఇది అలాంటిదా ఈ చరిత్ర? కాదే. అలాంటప్పుడు కూడా ఎంత తేలికగా లాజరు బయటికి రా అంటే ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై, మరి అందరికీ కూడా రుజువు అవ్వాలి. ఆనాడు పెట్టినప్పుడు ప్రేత వస్త్రాలు కట్టి పెట్టారు లోపల. అంచేత ఆ యొక్క ప్రేత వస్త్రాలు జీవపు వస్త్రాలుగా బయటికి నడిచి వస్తున్నాడు అతను. అందులో నుంచి మరణం రావాల్సింది జీవం వస్తుంది, దుర్గంధం రావాల్సింది మంచి పరిమళ సువాసనతో వస్తున్నాడు అతను. ఆ శరీరాన్ని పరిమళ సువాసన కలిగినటువంటి సుగంధ ద్రవ్యాలు పూసారు. ఆ వేళ ఆ యొక్క పరిమళ వాసన చెడిపోలేదు, ఇంకా పరిమళ వాసనతోటే వస్తూ ఉన్నాడు. ఆ పురుగులు కాదు ఉన్నటువంటిది అక్కడ దేవుని యొక్క మహిమ కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క మహిమ లాజరులో నుంచి బయటకు వస్తూ ఉంది. ఎంత చక్కని సన్నివేశం అది. కనుక నమ్మాలి, నమ్మితేనే సొమ్ము చేసుకుంటాం మనం. కనుక దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ వీరికి కలిగినటువంటిది కూడా అటువంటిదే. ఇప్పుడు కనుక వీరు శాకాహారం తింటున్నారని రాజుగారికి కనుక తెలియజేయబడింది అనుకోండి 3 సంవత్సరాల కాలంలో, అసలు పర్మిషన్ ఇచ్చినటువంటి ఆష్కనేజ్ అనేటువంటి నపుంసకుడికి పడుతుంది మరణశిక్ష. అప్పుడు వీళ్ళు కూడా మరణశిక్షే. ఇంకా అక్కడ దుర్గంధం కాకపోతే ఏముంది? పరిమళ సువాసన వస్తుందా? కానీ దేవుడు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు వారితో కూడా ఉన్నాడు. వారికి తోడైన యోసేపు కానాడు, అబ్రహాం కానాడు తోడైనటువంటి, ఇస్సాకు కానాడు తోడైనటువంటి, యాకోబు కానాడు తోడైనటువంటి, ఆ గోత్రకర్తలకు తోడైనటువంటి దేవుడు ఇప్పుడు ఆ భక్తులందరూ కూడా తోడై ఉంటూ ఈరోజు నీకు నాకు కూడా తోడైనటువంటి దేవుడు. ఇది మర్చిపోవడానికి వీలేదు. ఆనాటి వాళ్ళ దేవుడే ఇప్పటి వరకు కూడా నీతోనూ నాతోనూ కూడా ఉన్నారు. ఆ దేవుడే వాళ్ళ కార్యాలు చేసినట్టు నీకు నాకు కూడా కార్యాలు చేస్తూ ఉన్నాడు. నమ్మగలమా?
నమ్మితే సొమ్మన్నారు దైవజనులు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత గొప్ప ఏర్పాటు చేశారో చూడండి. అందుకే మరి 20వ వచనంలో మనం చదువుకున్నాం కదా, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన అంతటా నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ శ్రేష్టత్వం? ఎంత ఆలోచన చేయండి మీరు. ఎంత ఆలోచన చేసినా మన జ్ఞానానికి అందదు. దైవ జ్ఞానం ఉంటేనే మనకు అర్థమవుతుంది ఈ శ్రేష్టత అంటే ఏంటో. ఈ శ్రేష్టత్వం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రేష్టత్వం అంటే ఏంటి? ఎంత ఎక్సలెంట్ శ్రేష్టత అంటే ఎక్సలెంట్. కనుక అంత ఎక్సలెంట్గా ఎలా జరిగింది ఇక్కడ? వీరు నీళ్లు తాగారా? కాయగూరలు తిన్నారా? బలమైన ఆహారం ఏమీ తినలేదా? అలాంటి వారికట అక్కడ రాజ్యంలో ఉండేటువంటి వారందరికంటే కూడా ఇంకా ఎంతమందిని చెప్పారు ఇక్కడ, రాజ్యం అందంతటా నుండి శకునగాండ్ర కంటేను గారడీ విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులు అని తెలియజేయబడిన ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించినటువంటి దానియేలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన దానియేలు. దేవుడే నా న్యాయాధిపతి, దేవుడే నా తీర్పరి అనేటటువంటి జ్ఞానము కలిగిన ఉపదేశం చేయగలిగినటువంటి వాడని ఉపదేశం వాళ్ళ ముగ్గురికి కూడా చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఈ రాజుల దగ్గర కూడా వచ్చి ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. కనుక స్వప్నములను బయలుపరచడానికి, కళలను బయలుపరచడానికి, ఆ భావాలు తెలియచేయటానికి తగినటువంటి ఎక్స్ట్రా శక్తి, ఎక్స్ట్రా అన్నమాట. ఎక్స్ట్రాడినరీ అన్నారు, ఎక్స్ట్రా శక్తి. కనుక ఎక్స్ట్రాడినరీ ఉండేటటువంటి ఆ యొక్క లక్షణాలు ఈ బిడ్డల్లో ఉన్నాయి. ఎందుకంటే దేవుని పక్షంగా నిలబడ్డారు కాబట్టి, దేవుడు తినొద్దన్న వాటిని ముట్టలేదు కాబట్టి, వారు సృష్టిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలని వారు తిన్నారు, ప్రార్థన చేసుకున్నారు. ఇది నీ శరీరక్తంగా మార్చు ప్రభా, జీవాహారముగా మార్చు ప్రభా అని ప్రార్థన చేసుకుని తిన్నారు. అందుకే మనం అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మనం ప్రార్థన నేర్పుతూనే ఉంటాము. చాలామంది చేసుకోకుండా తింటారు. కాళ్ళు చేతులు కడుక్కోరంట వాళ్ళు. అన్నం తినడానికి ముందు ఏం చేస్తాం, గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని, అంటే మొహం కడుక్కోవడం బ్రష్ చేయడం కాదు, మొహం కడుక్కొని నోరు పుక్కిలించుకుని వస్తాం, భోజనం కూర్చుంటాం అక్కడ. అది ఒక రకమైనటువంటి పద్ధతి, బెస్ట్ మెథడ్. అలాగా ఎప్పుడైతే మనం అక్కడ కూర్చున్నామో అప్పుడు హాయిగా మనస్ఫూర్తిగా భోజనం చేయగలుగుతాం. అలా కాకుండా అడ్డదిడ్డంగా వచ్చేసి నాకు అన్నం పెట్టాను బ్యాగ్ అలా పారేసి, ఇంకా బెల్ట్ కూడా తీసుకోకుండా, యూనిఫామ్ కూడా తీసుకోకుండా, అన్నానికి ఎగబడిపోయి టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి పెట్టు అని ఇంకా ఆవురావురమంటూ తినేసారు కొన్ని చేతుల్లో మట్టి, మరి కాళ్ళలో మట్టి, ఇంకా అక్కడ సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా బిడ్డలకు నేర్పిస్తూనే ఉంటాం. అయినప్పుడు కూడా నేర్చుకునేవారే నేర్చుకుంటారు కానీ మిగిలిన వారని నేర్చుకోకపోతే కనుక వారికి ఆరోగ్యానికి అనర్థం కలుగుతుంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే శ్రేష్టమైనటువంటి పద్ధతి, ఈ శ్రేష్టమైనటువంటి పద్ధతి ఎవరి దగ్గర ఉంటుందంటే శ్రేష్ఠుడైనటువంటి దేవుడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. వీళ్ళందరూ శ్రేష్ఠులు అనుకున్నాం. కానీ ఆ శ్రేష్ఠులందరికంటే కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. ఎంత గొప్ప సహవాసము! ఆ దేవునితో సహవాసం చేశారు కాబట్టి వీరందరికీ కూడా ఏంటి, శకునగాండ్ర కంటే తన రాజ్యములో ఉండేటటువంటి వారందరూ శకునగాండ్ర కంటేను గారడి విద్య గల వారికి అందరికంటే కూడా 10 అంతలు శ్రేష్ఠులని, 10 రెట్లు శ్రేష్ఠుల. ఎంత గొప్ప అవకాశం వచ్చిందమ్మా! దేవుల్లో ఉండేటటువంటి వారికి అటువంటి శక్తి కలుగుతుందని తెలియజేయబడిన ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించననేటువంటి మాట. అయితే ఇప్పుడు కళలకు దర్శనాలకు మరి అర్థం చెప్పేటటువంటి వాడై ఉన్నాడు. దీన్ని మించి ఇంకా శ్రేష్టమైనటువంటి మరి సంఘటన ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మనకు 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరంలో 2వ అధ్యాయంలో ఉంది చూడండి. అందుని గురించి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఫరో రాజు కలగన్నాడు యోసేపు కాలంలో. అక్కడ మనం చెప్పుకున్నాం మొన్నే, ఆయన జ్ఞానంతో, దైవ జ్ఞానముతో ఆ కళ్ళ యొక్క భావం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అది కాదు, రివర్స్ అయింది. కళ చెప్తే అర్థం ఎవరైనా చెప్పగలుగుతారు. కానీ నేను కన్న కళ నువ్వు చెప్పగలవా? నువ్వు కన్న కళ నేను చెప్పగలనా? చెప్పలేము. కళ చెప్పడం అంటే ఎంత మరి అది క్లిష్ట పరిస్థితి అండి, కష్టతరమైనటువంటి పరిస్థితి కదా. కనుక ఇప్పుడు ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజు మనస్సు అట కలగని కలతపడ్డాడట. కళ్ళగన్నాడు, కలత పడుతూ ఉన్నాడు. కలత అంటే ఏంటి?
అతనికి కొంచెం ఆ కళ యొక్క భావం బాధేసిందనమాట. మనకి కూడా ఒక్కొక్కసారి ఆ నిద్దట్లో కళ్ళు వచ్చేటప్పుడు దుష్ట కళలో పీడకళ్ళు అంటాం మనం. ఆ పీడకలు వచ్చినప్పుడు మనకి ఇంకెంతో వెర్రెత్తిపోతూ ఉంటుంది. ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరగనయ్యి ఉంది అనేటటువంటి ఆలోచనకి వెళ్ళామంటే నిద్రాహారాలు ఉండవు మనకి. ఇంకా మనసు అంతా కూడా రింగ్ 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 అవుతూ ఉంటుంది. ఆ కళ మీదే ఉంటుంది. కళ జ్ఞాపకం ఉంటే పర్వాలేదు. ఎవరు జోనాథన్ గారు కూడా కళకి అర్థాలు చెప్పేవారు చక్కగానే, అలాగే జరిగేవి. కనుక అలాగే కళకి అర్థాలు చెప్పగలిగే పరిస్థితి కూడా మన దగ్గర ఉండాలి. అది దైవశక్తి తప్ప ఇంకెవరి దగ్గర కూడా లేదు. అందుకే యోసేపు కాలంలో ఫరో దగ్గర కూడా జరిగింది. ఇక్కడ నెబుకద్నెజరు రాజు దగ్గర కలల కని కలతతోటి నిద్ర పట్టకుండాను రాజు తన కళను తెలియజెప్పుడికి శకునుగాండ్రు ఏటి కళను కనిన కళలను తనకు తెలియజెప్పుడికి. ఇదండి కళాభావం చెప్పడానికి కాదు, తాను కనిన కళలు మర్చిపోయాడు, కళలు చెప్పాలంటే ఈ శకునుగాండ్రు. అందుకే శకునుగాండ్రు మరి గారడీ విద్య గలవారు, మాంత్రికులు, కల్దీయులు పిలువనప్పుడైనా ఆజ్ఞగా వారు అందరూ వచ్చేసి రాజు సముఖంలో రాజుగారు ఎందుకో కౌరంపారు, మనకు బంగారు కడియాలు తొడుగుతారు, మనం అంత గొప్పవాళ్ళమని మాంత్రికులు, గారడీ విద్య కలిగిన వారు, శకునుగాండ్రు ఇలాంటి మరి విద్యలన్నీ నేర్చుకున్నటువంటి వారందరూ కూడా రాజుగారి భవనానికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అప్పుడు అంటున్నారనమాట, పిలువనంపగా పిలువంతో. అప్పుడు రాజు వాళ్ళతో అంటున్నాడు, నేను ఒక కళ కంటిని, ఆ కళాభావము తెలుసుకున్న వల్ల నేను మనోవ్యాకులం పొంది ఉన్నాను అనగా. కల్దీలు సిరియా భాషతో ఇట్లని, రాజు చిరకాలం జీవించునుగాక తమరు దాసులకు కళ సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మర్చిపోతుంది కానీ కళను దాని భావను మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తనీయులుగా చేయబడదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడు. చూడు, నల్లి కుడితేనంట మంచాన్ని కొడతామంట. కుట్టిన నల్లు మనకు కనపడదు, కుట్టేసిపోతుంది, అది బద్దెల్లోకి వెళ్ళిపోద్ది, నవ్వర్లోకి వెళ్ళిపోద్ది. కానీ కుట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఆ నల్లు మనకి కనపడదు కనుక దాన్ని మంచాన్ని కొడతాం, ఆ బద్దెని కానీ నొలకని కానీ. దుడ్డు కర్ర ఒకటి ఇచ్చుకుని శుభ్రంగా 4-5 దెబ్బలు 10 దెబ్బల దాకా వేస్తే అందులో ఉన్నటువంటి నల్లు కొంచెం కింద పడతాయి అన్నమాట. దెబ్బలు ఎవరికి? మంచానికి. కుట్టింది ఎవరు? నల్లు. ఇప్పుడు ఈ మంచాన్ని కొట్టాక కింద పడతాయి, అప్పుడు వాటిని చంపడానికి అవకాశం కలుగుతుంది. నల్లు కుడితే మంచాన్ని కొట్టినట్లుగా కళేమో ఇతనికి వచ్చిందా, కళ మర్చిపోయిన వాడు ఇతడా. ఇప్పుడు వీళ్ళు వచ్చేమో అయ్యా మీ కళ ఇది, మీ కళ ఇది అని చెప్పాలా? ఇంకొకటి వచ్చి మీరు కన్నా కళ వాడు చెప్పాడండి, దాని భావన నేను చెప్తున్నానండి అని చెప్తాడా? ఇది ఎక్కడైనా సాధ్యమా? ఇది జరుగుతుందా? ఎప్పుడైనా జరుగుతుందా? ఇది ఎవరో ఒకరిని కళ వేరొకరు చెప్పాలంటే ఎంత కష్ట సాధ్యమో. ఇప్పుడు దేవునికే సాధ్యం. అది మర్మములను బయలుపరచు దేవుడు. ఈ దేవుడికి పేరు మర్మములు బయలుపరచు దేవుడు అనేటటువంటి మాట. అందుకే ఏమన్నారంటే మరి వాళ్ళందరినీ కూడా కలకంటిని మర్చిపోయి వేకల సిరియా భాషలో ఏమన్నారంటే, మీరు కళ చెప్పండి, కళ సెలవీయుడి, దాని భావాన్ని మేము తెలియజేస్తామని. అతనేమన్నా 5వ వచనంలో 2:5 కళ మర్చిపోయాను, కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి. ఇది ఎవరో చెప్పలేదు, వాళ్ళందరూ తుత్తునీలు చేస్తాను, పెంటలు చేసేస్తాను మీ సంసారాలన్నీ కూడా, మీ కాపురాలు, మీ ఇల్లు, మీ గుళ్ళు, మీ అన్నీ కూడా, మీకు కలిగింది అంతటినీ కూడా నేనేం చేస్తాను, పెంటలుగా చేసి పాడేస్తాను నేను. అంచేత నేను కన్నా కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలంటే వాళ్ళు ఇంక తలలు పట్టుకున్నారు. ఎవరికి సాధ్యం ఇది? అందుకే 6వ వచనం, కళను దాని భావం తెలియజేసిన దాని బహుమానములు, మహాఘనత, దానములు నా సముఖంలో ఉందుదురు కనుక దాని భావం తెలియజేయడంటే రాజు ఆ కళను తమరు దాసులను మాకు చెప్పినాడు. మళ్ళీ ఇంకో మాట అంటున్నారు వీళ్ళు, అయ్యా మీరు కళలు చెప్పండి అయ్యా, కళ చెప్తే మేము భావం చెప్తామయ్యా అంటున్నారు. బ్రతిమలాడుతూ ఉన్నారు, ఎంతో మరి ఒబిడియన్స్గా చెప్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. కానీ అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, నేను మరిచి ఉండేట చూసి మీరు కాలహరణము చేయుచున్నారు. నేను కళ మానేశాను, కళ మర్చిపోయానని కాలహరణం చేస్తూ ఉన్నారు. కాలహరణం అంటే ఏంటి? కాలాన్ని హరిస్తూ ఉన్నారు, ఆలస్యం చేస్తూ ఉన్నారు, కాలాన్ని దొంగిలిస్తూ ఉన్నారు మీరు. కాలహరణము కనుక కాలహరణం చేస్తూ కాలాన్ని హరించేస్తున్నారు మీరు. ఈ కాలాన్ని హరించేస్తున్న కాలాన్ని దొంగిలిస్తున్నారు మీరు, కనుక ఆలస్యం చేస్తున్నారు. మీరు మందమతులైపోయి ఉన్నారు, కాలహరణం చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా, కాలము ఉపాయం గడవాలని అబద్ధమును మోసపు మాటలు నా ఎదుట పలుకును ఉద్దేశించి ఉన్నారు. మీరు కళను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కళను నాకు చెప్పండి, దాని భావం నాకు తెలియచేయండి.
అప్పుడు మీకు సామర్థ్యం ఉందని నేను తెలుసుకుంటాను. అందుకు కల్దీయులు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చారు, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. శకుని గండ్ర మాత్రమే కాదు, ఏ మనుషుడు కూడా చెప్పలేడు. మాకెంత మంత్ర విద్యలున్నా మేమే చెప్పలేకపోతున్నాం, ఏ మనుషుడు కూడా చెప్పలేడు. అయ్యా, మీరు కరిన కల చెప్పాలంటే అది అసాధ్యమైనటువంటి పని. గారడి విద్య గలవాని ఎందుకు గలిదుని ఎందుకు ఇటు సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు గాక మరెవరును ఈ సంగతి చెప్పజాలరు. దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా. ఎవరు చెప్తారే? శరీరాలు మనం, నువ్వైనా మేమైనా శరీరంతో ఉన్నాం. ఎవరు చెప్తారంటే శరీరము లేనివారు, వాళ్ళే దేవతలు అంటారు. దేవుని బిడ్డలేమో దేవదూతలు అంటారు, లోకం బిడ్డలేమో దేవతలు అంటారు. కనుక దేవతలైతేనే చెప్పగలుగుతారు తప్ప మనుషులు ఎవరో కూడా, శరీరులు ఎవరో కూడా ఈ సంగతి చెప్పజాలరు. ఏ చక్రవర్తియు అధికారియు శకునిగా నీ యొద్దను గారడి విద్య గలవాని యొద్దను కల్దీని యొద్దను ఇటు సంగతి విచారింపలేదు. అసలు జరిగినటువంటి రాజుల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటిది లేదు. ఏ రాజు అలాగే నేను మర్చిపోయాను కల చెప్పండి అన్నవాడు ఎవడో లేడు. నువ్వే ఇప్పుడు తయారయ్యావయ్యా అని కూడా చెప్తూ ఉన్నారు. కనుక ఇట్టి శాసనం బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. ఇప్పుడు చంపడానికి ఒక లిస్ట్ ఏర్పాటు చేసేసారు. మాంత్రికులు శకునుగాండ్రు, గారడి విద్య కలిగినటువంటి వాడు. గారడి విద్య అంటే ఏంటి? అలా పువ్వులను చూపిస్తారు, ఒక పాముని చేసేస్తారు. ఒక కత్తిని చూపిస్తారు, దాన్ని కడుపులో తీసేసుకున్నట్టు చూసి మళ్ళీ దాన్ని ఒక దండగా తీస్తారు, కాగితాలు దండగా తీస్తారు. అది గారడీ విద్య. నిజంగా జరిగేటటువంటిది కాదు. కొన్ని కనికట్లు ఉంటాయి, కొన్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి మంత్ర విద్యలు ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు చేయగలుగుతారు. అది అలాంటి గారడీ విద్యలు చేసేవారు కూడా నీ కళ్ళని చెప్పలేరయ్యా అని చెప్పినందుకు గాను మీరు కాలహరణం చేస్తాను, మిమ్మల్ని చంపించేస్తానంటే చంపడానికి ఒక లిస్టు ఏర్పాటు చేసేసారు రాజ సంస్థానంలో ఉన్నటువంటి జ్ఞానులు. ఒక లిస్ట్ ఏర్పాటు చేశారు. ఆ లిస్టులో కూడా ఎవరుంటారు? ఇప్పుడు ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటి వారు కూడా ఉంటారు. ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మర్మములు బయలుపరిచే దేవుడివై ఉన్నావు అని సెలవిచ్చారు తండ్రి. నీకు వందన. తన యొక్క రాజ్యం తర్వాత మరలా రాజ్యాలు వస్తాయి. ఆ రాజ్యాల యొక్క రాజుల యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి అనే విషయాన్ని కళ ద్వారా ఈ రాజుకు తెలియచేస్తావు. ఆ కళ మర్చిపోయినప్పుడు కూడా ఒక ప్రతిమను చూపించి ఆ ప్రతిమలో కొన్ని భాగాలు, ఆ భాగాల్లో ఉండేటటువంటి అంతరార్థము, ఇవన్నీ కూడా తెలియచేయటానికి ఒక గొప్ప అవకాశము ఒక యూదుల కుర్రవాడైనటువంటి వాడికి, బానిస కుర్రవాడైనటువంటి వాడికి నువ్వు తెలియచేసి అతనిని హెచ్చింపు కలుగు చేసేటటువంటి విధానం అతనికి కలుగు చేస్తావు తండ్రి. నువ్వు బయలుపరచబడాలి, నీ గ్రంథం బయలుపరచబడాలి, నీ యొక్క సహవాసం బయలుపరచబడాలి. నీ ప్రార్థన చేస్తే, నీ సన్నిధి చేస్తే మరి పామరులైనటువంటి వారికి కూడా జ్ఞానము వెలిగించబడాలి. అందుకే చదువు సంజలినటువంటి వారిని కూడా ఎన్నుకొని ఎంతోమంది చేత మర్మములు బయలుపరుస్తూ ఉన్నావు తండ్రి. అది నీ యొక్క మర్మం, సువార్త మర్మం అన్నారు, నీ రాజ్య మర్మం అన్నారు. కనుక నా తండ్రి, ఇవన్నీ కూడా మర్మం. మర్మం అంటే రహస్యం, రహస్యం అంటే దాచబడినది. దాచబడినది ఎప్పుడో ఒకప్పుడు బయలుపరచబడాలి. కనుక అటువంటి బయలుపరచబడేటటువంటి మరి యొక్క దర్శనాలు, స్వప్నాలు, కళలు, ఇవన్నీ కూడా వాటిలో ఉండేటువంటి అర్థాలను కూడా తెలుసుకోగలుగుటకు, ఈ విగ్రహములోని భాగంలోని అంతరార్థం తెలుసుకున్నటకు మాకు శక్తి దయచేసి దీని కొరకు మేము ప్రార్థనాపూర్వకం ఎదురు చూసేటటువంటి కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న. మాకు ఈ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్న ఏ సతిపరుస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.